నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటీషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము షుగర్‌తో బాధపడే వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. సో, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనము షుగర్ అనేది ఎక్కువ శాతంగా చూస్తున్నాం అనమాట. ఇది సుమారుగా మీకు 60 సంవత్సరాల తర్వాత వచ్చే ప్రాబ్లమ్. కానీ ఈ మధ్యలో మనము 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఎక్కువగా చూస్తున్నాం అనమాట. దీనికి కారణం ఏంటంటే మనం ప్రస్తుతం ఉండే లైఫ్ స్టైల్. ఎక్కువ మోతాదులో ఫ్యాటీ ఫుడ్స్ తినడము, ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్స్ తినడము, అలాగే ఈ పాజిటివ్ ఎనర్జీ అయిపోయి ఒబేసిటీ రావడము, లేకపోతే సెంట్రల్ ఒబేసిటీ రావడం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడము, ఈ కొవ్వుని కరిగించకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వలన మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తున్నాయి. సో, ఈ డయాబెటీస్ అనేది చాలా కామన్ అయిపోయిందనమాట. సో, దీన్ని అదుపులో పెట్టాలి అంటే చాలా ఈజీ. బట్ ఒకవేళ అది అదుపులో లేదు, కంట్రోల్‌లో లేదు అంటే దీంతో వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయన్నమాట. ముఖ్యంగా మనకి బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, కంటి చూపు తగ్గడం, రెటినోపతి రావడము, కిడ్నీకి ఎఫెక్ట్ అవ్వడం కానీ, కాళ్ళు ఎఫెక్ట్ అవ్వడం కానీ, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో, అందుచేతనే ఈ డయాబెటీస్‌ని మనం మంచి జీవన శైలి, లైఫ్ స్టైల్‌తో కంట్రోల్‌లో చేసుకోవచ్చు. అలాగే మంచి ఆహారం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మనము ఎక్సలెంట్ ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి 2 ఉండి తర్వాత మైండ్ కామింగ్ టెక్నిక్స్ ఉంటే కనుక ఖచ్చితంగా డయాబెటీస్ అనేది మనకెప్పటికీ కంట్రోల్‌లో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఈ డయాబెటీస్‌తో సఫర్ అయ్యే వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే కార్బోహైడ్రేట్ అనేది కంట్రోల్‌గా ఉంచుకోవాలి. మోతాదుగా తీసుకోవాలి పిండి పదార్థం. ఈ పిండి పదార్థంలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌ని ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్‌ని కంప్లీట్‌గా మానేయాల్సి ఉంటుందన్నమాట. కొద్ది మేరకు సింపుల్ కార్బోహైడ్రేట్స్ యూజ్ చేయొచ్చు. అది కూడా యూజ్ చేయకపోతే నష్టం ఏమీ ఉండదన్నమాట. సో, ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌తో పాటు మనకి ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, ప్రోటీన్స్ అనేది మన ప్రతి ఒక్క సెల్ మెంబ్రెయిన్‌కి చాలా ఇంపార్టెంట్. సో, మనకి ఇందులో నాన్ వెజ్ ప్రోటీన్ కానీ, వెజిటబుల్ ప్రోటీన్ కానీ ప్రతిరోజు ఉండేలాగా చూసుకోవాలన్నమాట. కొవ్వు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. బట్ ఎలాంటి కొవ్వు అనేది మంచిది అనేది చాలా ఇంపార్టెంట్. సో, కొవ్వులో మనకి విజిబుల్ ఫ్యాట్, ఇన్విజిబుల్ ఫ్యాట్ ఉంటాయి. సో, ఈ విజిబుల్ ఫ్యాట్ అనేది మనకి వెన్న, నెయ్యి, మీగడ ఇలాంటివి, నూనె, ఇవన్నీ విజిబుల్ ఫ్యాట్. ఇన్విజిబుల్ ఫ్యాట్‌లో మనకి కంటికి కనిపించవి నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్‌లో ఉండడం కానీ, సీరియల్ గ్రెయిన్స్‌లో ఉండడం కానీ, మిల్క్ ఫ్యాట్స్ కానీ ఇలాంటివి ఇన్విజిబుల్ ఫ్యాట్ అన్నమాట. సో, ఈ డాల్డా కానీ, నూనె కానీ మనం ఇలాంటి వాటితో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి తక్కువ మోతాదులో నూనె, వెన్న, నెయ్యి వాడుకోవాల్సి ఉంటుందన్నమాట. పీచు అనేది చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్‌లో. సో, పీచు మనకి ప్రతి మీల్స్‌లో పీచు అనేది ఉందంటే షుగర్స్ బాగా కంట్రోల్‌లో ఉంటాయి. ఏ ఆహారంలో అయితే పీచు లేకపోతే షుగర్స్ వెంటనే పెరుగుతాయి. సపోజ్ మనం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ విత్ సమ్ చట్నీ తీసుకుంటున్నాం. సో, లేకపోతే పులిహోర కానీ, దద్దోజనం తీసుకుంటున్నాం. లేకపోతే గోధుమ రవ్వ ఉప్మాలో కూరగాయలు వేసి తీసుకుంటున్నాం. సో, ఇలా ఏవైనా మీరు తీసుకోండి. ఏవైతే సింపుల్‌గా ఉంటాయో లైక్ దద్దోజనం కానీ, పులిహోర తీసుకున్న వెంటనే మనకు షుగర్స్ ఇలా పెరిగి మళ్ళీ 2 అవర్స్ తర్వాత అలా పడిపోతాయి. అదే మనము గోధుమ రొట్టెలు కానీ, జొన్న రొట్టెలు కానీ, కొర్రలు, సజ్జలు, అరికలు, సామలు ఇలాంటి ఏవన్నా గింజ ధాన్యతో ఎక్కువ మోతాదులో సాలడ్స్, కర్రీ, వెజిటబుల్ కర్రీస్, దాల్ ప్రిపరేషన్స్ తీసుకుంటే మనకి మెల్లిగా గ్లూకోజ్ రిలీజ్ అయ్యి అలా 4 అవర్స్ వరకు సస్టైన్ గ్లూకోజ్ రిలీజ్ ఉంటుందన్నమాట. అలా పెరగడము, తగ్గడము అనే షుగర్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉండవన్నమాట. సో, ఇలా మనం మెయింటైన్ చేసుకోవడం వలన మనకి ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ మాత్రం షుగర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉండకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. సో, అలాగే మనము లంచ్‌లో కూడా చిరుధాన్యాలు, గింజ ధాన్యాలు మోతాదుగా తీసుకోవాలి. ఈ ధాన్యాలు సెలెక్ట్ చేసేటప్పుడు వీటిలో ఓన్లీ దానిపైన ఉన్న తొన తీయడమే తప్పితే వాటిని ఎక్కువ ప్రాసెసింగ్ చేయకుండా ఉండే గింజ ధాన్యాలు వాడుకోవాలి. కొర్రన్నం కానీ, జొన్నన్నము, సజ్జ, గోధుమ ఇలాంటివి ఏమైనా రవ్వని అన్నం కింద ఉడికించుకోవచ్చు. లేకపోతే ఇలాంటి పిండిని పట్టించుకొని వాటిని రొట్టెల కింద కూడా చేసుకోవచ్చు. మనం పచ్చికూరల సాలడ్స్‌తో చాలా బాగా షుగర్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనం వండిన కూరగాయ కూడా ఎక్కువ మోతాదులో ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. రకరకాల పప్పు దినుసుల్ని మన ఆహారంలో చేర్చుకునేలాగా చూసుకోవాలి. వీటిలో ఆకుకూర వేయడం కానీ,
కూరగాయ వేయడం కానీ, కాంబినేషన్లో మనం ఉల్లిపాయలు, టొమాటోస్ ఇలా వేసినప్పుడు మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ మోతాదులో లభిస్తుంది. అలాగే పాల ఉత్పత్తులు, వెన్న తీసేసినవి, మజ్జిగ, పెరుగు, రైతా ఇలాంటి వాటితో మన ఎముకలకు కానీ, కండరాలకు కానీ ఎంతో మేలు చేస్తుందన్నమాట. అలాగే మనం తీసుకునే పళ్ళు అనేది షుగర్ పేషెంట్స్కి చాలా ఇంపార్టెంట్. షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఒక చిన్న పండు ఏదైనా 100 గ్రాములు ప్రతిరోజు తీసుకోవచ్చు. ఒకవేళ షుగర్ అన్కంట్రోల్లో ఉంటుంది, అప్పుడు పండు అనేది ముట్టుకోకూడదనమాట. పుల్లగా చప్పగా ఉండే పండు ప్రతిరోజు ఒక టెన్నిస్ బాల్ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుంది. వీటిని జ్యూసెస్ చేయడం కానీ, పుడ్డింగ్స్ కానీ, ఇంకా ఎటువంటి స్మూదీస్, పంచ్ ఇలాంటివి చేయకూడదు. వీటితో షుగర్స్ వెంటనే పెరుగుతాయి అన్నమాట. సో ప్రతిరోజు 11ంటికి కానీ 4ంటికి కానీ ఏదో ఒక సమయంలో మనము ఒక పండు తీసుకోవచ్చు. ఆహారంతో పాటు పండు ఎప్పుడూ తీసుకోకూడదు. అలాగే నూనె గింజలు, పలుకులు అనేది చాలా శ్రేష్టము డయాబెటీస్లో. సో ఇవి షుగర్స్ని బాగా కంట్రోల్లో ఉంచుతాయి. అలాగే వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు ఎంతో మేలు చేస్తాయి అన్నమాట. సో మనము నువ్వులు కానీ, వేరుశనక్కాయ కానీ, అవిసె గింజలు, చియా సీడ్స్, అలాగే మనకి గుమ్మడి గింజలు, పుచ్చపండు గింజలు ఇలాంటి గింజల్ని కొంచెం వేయించి సీసాలో వేసి ప్రతిరోజు ఒక గుప్పెడు పలుకులు తీసుకోవచ్చు. లేకపోతే బాదాం, పిస్తా, అక్రోట్, చిల్గోజా, మెకాడీమియా నట్స్, పైన్ నట్స్, పీకెన్స్, హేజల్ నట్స్ ఇలాంటి నట్స్ని కూడా ఒక గుప్పెడు నానబెట్టేసి తొన తీసేసి అవి కూడా ఇవ్వచ్చు అనమాట. వీటిని హెల్దీ స్నాక్స్ అని చెప్పచ్చు. ప్రతిరోజు ఈ నూనె గింజల్ని ఆహారంలో చేర్చుకుంటే గుండెకి, రక్త ప్రసరణకి, తర్వాత బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్ చేయడానికి, తర్వాత ప్రోటీన్ డెఫిషియన్సీని కంట్రోల్ చేయడానికి ఎంతో మేలు చేస్తాయన్నమాట. డిన్నర్ అనేది చాలా త్వరగా చేస్తే డయాబెటీస్ చాలా కంట్రోల్లో ఉంటుంది. సో సుమారుగా 6 నుంచి 7 గంటల లోపల సాయంత్రం ఆహారం తీసుకుంటే చాలా మంచిది. ఆకలి అనిపిస్తే పడుకునే ముందర ఒక 300 ml మజ్జిగ కానీ, లేకపోతే ఒక కప్పు పాలు కానీ తీసుకుంటే మంచిది. ఆకుకూరలు అనేది డయాబెటీస్కి చాలా మంచిది. ప్రతిరోజు 100 గ్రాముల ఆకుకూరలు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే అరకిలో కూరగాయ, పాల ఉత్పత్తులు ఒక 300 ml ఉండేలాగా చూసుకోవాలి. నూనెలు ప్రతి నెల మార్చి వాడుకుంటూ ఉండాలి. ఒకే రకమైన నూనెలు వాడకూడదు. నాన్ వెజ్తో మనము అన్హెల్దీ ఫ్యాట్స్ లైక్ కొలెస్ట్రాల్ రావచ్చు, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండొచ్చు. అందుచేతనే మోతాదుగా నాన్ వెజ్ వాడుకోవాల్సి ఉంటుంది. నాన్ వెజ్ మనకి ఫిష్ అయితే కనీసం 1/2 కిలో వారంలో ఒకసారి వాడుకోవచ్చు. లేకపోతే స్కిన్లెస్ చికెన్ ఒక 75 grams వీక్లీ వన్స్. మటన్ అయితే 15 డేస్కి ఒకసారి ఒక 75 grams తీసుకోవచ్చు. కోడిగుడ్లు వారంలో 4 ఉడికించి తీసుకోవచ్చు. లేకపోతే తెలుపువి ప్రతిరోజు 3-4 అయినా తీసుకోవచ్చు. ఇలా సమతుల్యమైన ఆహారం, అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ, సరి అయిన మోతాదులో ఆహారం తీసుకుంటూ, మంచి హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ, ఎక్సలెంట్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే కనుక డయాబెటీస్ని మనం కంట్రోల్లో చేయొచ్చు. నమస్తే.